గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారా? నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ చాలా టఫ్గా ఉందా? మరి చాలా టఫ్గా ఉంటే మరి లాస్ట్ 5 రోజులలో మరి ఏం చదవాలని ఒకటే టెన్షన్ మనకి. ఏం చేయాలో తెలియదు, ఏ చాప్టర్ చదవాలి చదువు, అన్ని ఫార్ములాస్ గుర్తుండట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం బయాలజీలో థియరీ చదివామండి. మరి మ్యాథమెటిక్స్ ఒకటేసారి రాగానే మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నాము, అదేవిధంగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. మరి ఏం చేయాలి లాస్ట్ 5 రోజులలో అంటే మినిమం ఒక 100 మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. 100 మార్క్స్ స్కోర్ చేయడానికి మరి ఏ చాప్టర్లు చదవాలి అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, మీరు 7 days 7 తీసుకున్నా, లేదా మీ దగ్గర 5 రోజులే ఉన్నా, మీ దగ్గర 3 రోజులే ఉన్నా, దీని ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. చూసుకుంటే మీకు మరి 25 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. 25 into 4 కదా, మనకి 25 into 4 ఎంత వచ్చేసింది? 100 మార్క్స్ వచ్చేస్తాయి. మీకు స్కోరింగ్లలో మంచిగా ఏ కేటగిరీలో రావడానికి 100 మార్క్స్ సరిపోతాయండి ఫిజిక్స్లో. మిగతా అన్ని మీరు కెమిస్ట్రీలో నుంచి మరి బయాలజీలో నుంచి మీరు స్కోర్ చేసుకోవచ్చు ఈజీగా. మరి ఏ కేటగిరీలో వెళ్ళడానికి మరి ఏ చాప్టర్స్, మనం 7 చాప్టర్స్ ఇక్కడ ఇచ్చేసాను చూడండి. నేను కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేది కరెంట్ ఎలక్ట్రిసిటీ అండి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో 4 క్వశ్చన్లు అడుగుతున్నాడు మీకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ కొంచెం డిఫికల్ట్గా ఉన్నా, సర్క్యూట్స్ కాబట్టి కొంచెం బ్రెయిన్లో ఈజీగా దూరుతాయండి. ఎందుకంటే ఫార్ములాస్ తక్కువ ఉంటే సర్క్యూట్ అనాలిసిస్ చేయాలి మీకు, అంతేనా? కిర్చాఫ్ లా, సిరీస్, ప్యారలల్ ఇవన్నీ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ చాప్టర్ చేయడం వల్ల ఇంకొక చాప్టర్కి మనకి లింక్ ఉంది కాబట్టి నేను అందుకే కరెంట్ ఎలక్ట్రిసిటీ చేయమంటున్నాను. వాళ్ళు కూడా వెయిటేజ్లో మీకు 4 క్వశ్చన్స్ మరి కరెంట్ ఎలక్ట్రిసిటీలోంచి ఇస్తున్నారండి. ఓకే, సెకండ్ చాప్టర్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. కంప్లీట్గా మీకు ఫార్ములా బేస్ మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక డిఫికల్ట్ క్వశ్చన్ కూడా దీంట్లోంచి ఈ చాప్టర్ నుంచే వస్తుంది మనకి. ఇంకొక డిఫికల్ట్ క్వశ్చన్ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తుంది. ఈసారి మనకి 5 క్వశ్చన్స్, హైయెస్ట్ క్వశ్చన్స్ రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ 2 కంబైన్డ్ అండి. అంటే నేను మొత్తం కలిపి ఆప్టిక్స్ చెప్తున్నాను. 5 క్వశ్చన్స్ అడుగుతాడండి. మొత్తం మనకి డిసైడ్ అయి ఉంటుంది ఆప్టిక్స్లో ఏం అడుగుతాడని కూడా మనకి డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, మీకు తెలుసు, మీకు మేజర్గా అంత ఆప్టిక్స్లలో మేజర్గా ఒక ఉంది మైక్రోస్కోపు. ఓకే, మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లోంచి కానీ టెలిస్కోప్లోంచి కానీ ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. కాబట్టి మైక్రోస్కోప్ ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ప్రిజమ్స్లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఇలా ఒకటి ఫిక్స్డ్ ఉన్నాయి దాంట్లో. అవునా, ఇంటర్ఫియరెన్స్లోంచి ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, పోలరైజేషన్లో కానీ మనకి డిఫ్రాక్షన్లో కానీ అడుగుతూ ఉంటాడు దీంట్లో. అట్లా 5 క్వశ్చన్స్ దీంట్లోంచి కవర్ చేస్తారు మీరు. కాబట్టి ఫార్ములాస్ తీసుకుంటే మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి, ఇమేజెస్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఫార్ములాస్ ఎదిగితే ఫార్ములాస్ ఒక దగ్గర పెట్టుంటాయి. ఎందుకంటే మన దగ్గర టైం లేదు కదా. ఇప్పుడు మనం ఒక ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్ మీద రాసి, యాక్చువల్గా అయితే A4 షీట్లో మీరు అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. ఓకే, అలా కాకుండా మనం గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి మనం ఒక చాప్టర్ అంటే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ యొక్క మనకి ఫార్ములాస్ అని కొట్టంగానే మీకు చార్ట్ తయారు చేసి ఇస్తారు. ఓకే, ఆ చార్ట్లో మీకు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఒకసారి చూస్తూ ఉండండి. రోజుకి ఒకసారి చూస్తే మీకు అలవాటు అయిపోతాయి ఫార్ములాస్. ఓకేనా? సెమీ కండక్టర్స్లోంచి మనకి, ఓకే, సెమీ కండక్టర్స్లోంచి ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకే, పిఎన్ జంక్షన్లోంచి అడుగుతున్నాడు, జినాడైడ్ అడుగుతున్నాడు, ట్రాన్సిస్టర్ అడుగుతున్నాడు, ఇవన్నీ మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 4 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి అడుగుతాడు మనకి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇది నేను చెప్పాను కదా, కరెంట్ ఎలక్ట్రిసిటీకి ఇది లింక్ ఉంటుందండి. ఓకే, సిరీస్ ప్యారలల్ ఇక్కడ కూడా ఉంటే సిరీస్ ప్యారలల్ ఇక్కడ, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంటుంది మనకి. అందుకనే ఈ చాప్టర్ చదవడం వల్ల లాభం అదే మనకి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లాస్ట్ ఇయర్ అయితే 4 క్వశ్చన్స్ అడిగాడు, కానీ ఈసారి 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఎందుకంటే దీంట్లోంచి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు వాడు. థర్మల్ ప్రాపర్టీస్ అండ్ థర్మోడైనమిక్స్ మనకు తెలిసిందే, ఇది కెమిస్ట్రీలో మనం కూడా వాడుతున్నాం. థర్మల్ ప్రాపర్టీస్ అండ్ థర్మోడైనమిక్స్ మనం థియరీ కాబట్టి ఈజీగా మనం చదువుకోవచ్చు థర్మల్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఎందుకు ఇట్లా పెట్టా అంటే ఇది ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్ కూడా మనకు ఆర్డర్లో, మనకి కెమిస్ట్రీలో థియరీలు చదువుకుంటాం కాబట్టి పెద్ద ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ కూడా మనం కెమిస్ట్రీలో చదువుతాం కాబట్టి మనకి ఈజీగా బ్రెయిన్కి ఎక్కుతుందండి. అందుకని ఈజీగా ఉన్నాయి ఇప్పుడు చదువుకోవాలి మీరు. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఇది కూడా కెమిస్ట్రీకి రిలేటెడ్ ఉంది. కెమిస్ట్రీలో కూడా మనం చదువుకుంటాం కాబట్టి ఇక్కడ వరకు 25 క్వశ్చన్స్ అవుతాయి 100. ఓకే,
సో మ్యాగ్నెటిజం మనకి ఓకే, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజము ఒకటి, మేబీ 3 క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ ఇది హార్డ్ చాప్టర్ అండి, కంప్లీట్గా ఫిజిక్స్ బేస్ మీద ఉంటుంది కాబట్టి, మీ కెమిస్ట్రీతో ఏం రిలేటెడ్ లేదు కాబట్టి అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాన్సెప్ట్ మనకి క్యాచ్ అవుతే మీకు అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో చేయగలుగుతారు. ఫార్ములా బేసే కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అది. దాంట్లో నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక మీకు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు, మీకు లాస్ ఆఫ్ మోషన్ అయితేనేది, మీకు గ్రావిటేషన్ అయితేనేది, మీకు అదేవిధంగా మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అయితేనేది, యూనిట్ అండ్ డైమెన్షన్లో కూడా ఒక్కోసారి 2, 3 అడుగుతున్నాడు అండి. 2 క్వశ్చన్స్ 3 ఇంత ఈజీ చాప్టర్లో చూడండి, 2, 3 అడుగుతున్నాడు. వేవ్స్లో నుంచి 2 అడుగుతున్నాడు మీకు. ఇలా ఫస్ట్ ఇయర్లో నుంచి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఇయర్ +1లో నుంచి కొన్ని అడుగుతున్నాడు. 2 క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ అవి మాత్రమే ఉన్నాయి మనకి, అవునా? సో ఇవి చదువుకున్న తర్వాత ఈ వెయిటేజ్ అయిపోయిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఇయర్ మీకు చాప్టర్స్లో నుంచి వెళ్ళిపోండి అండి. ఇదండి, మీరు ఈ 5 డేస్లో, లాస్ట్ 5 డేస్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ ఉన్నాయి అన్నీ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ఒకటి, రోజుకి మీరు ఒక 2 చాప్టర్లు ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది మీకు. ఆ ఫార్ములా మీద ఒక న్యూమరికల్ అర్థం చేసుకోండి, ఎలా అడుగుతున్నాడు అంటే. మీరు లాస్ట్ 30 years ప్రీవియస్ పేపర్స్ది మీకు దొరుకుతుంది. లేదంటే మీకు ఏ బుక్ తీసుకున్నా ఆ బుక్ వెనకాల మెడికల్ ఎంట్రన్స్ గ్యాలరీ మీకు ఇచ్చేస్తాడు. మీకు ఏ బుక్ తీసుకున్నా ఇచ్చేస్తాడు మీకు. ఓకే, సో ఆ దాంట్లో ఉన్నాయి మాత్రం చూసుకోండి. అంటే ఈ ఫార్ములా మీద ఏ మోడల్ అడుగుతున్నాడు జనరల్గా అంటే ఒక ఐడియా వస్తుంది మనకి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలిసిపోతుంది. ఫిజిక్స్ మీద ఉన్న భయం వెళ్ళిపోతుంది మీకు. ఫిజిక్స్ మీద ఉన్న భయం వెళ్ళిపోతే ఈ 100 స్కోర్ చేయగలుగుతారు. ఈ 100 స్కోర్ చేయగలిగితే మీరు ఎట్లయినా బయాలజీ అంటే భయం లేదు మీకు, ఈజీగా వచ్చేస్తాయి మార్క్స్. ఉన్నదల్లా దేంట్లో మేజర్గా ఫిజిక్స్లో, దాని తర్వాత కెమిస్ట్రీలో. ఓకే, కొంతమంది ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మ్యాథమెటిక్స్ కదా, మ్యాథమెటిక్స్ అంటే భయపడుతున్నారు పిల్లలందరూ. ఓకేనా? సో అందుకనే ఫిజిక్స్లో మీరు 100 మార్క్స్ స్కోర్ చేసేటట్టు ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంకా కొత్త చాప్టర్స్ మీరు ట్రై చేయొద్దు. అంటే ఇప్పటివరకు చదవలేదు మీరు, సార్ కొత్త చాప్టర్ ట్రై చేస్తాను వెళ్ళొద్దండి. సో ఇవి చూసుకున్న తర్వాత మేజర్గా అందరు కోచింగ్ సెంటర్ వాళ్ళు వీటిని ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఒకటి పైన కింద ఉంటుంది చాప్టర్ అంతే. కాకపోతే ఇదే 7 చాప్టర్స్ కదా అందరూ ప్రిపేర్ అయ్యేది. సో డ్యామ్ షూర్గా ఇదే ఫార్ములా వస్తుంది ఈ చాప్టర్లో అని కూడా మంచిగా ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. ఆ ఫార్ములాస్ 1-2 సార్లు చూసుకొని దాని మీద ఒక న్యూమరికల్ చూసుకునే సరిపోతుంది. 4 విధాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఐఐటి లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నీట్ అంటే ఒక రేంజ్ వరకే ఉంటుంది తప్ప పెద్దగా చాలా చెప్పుకునేంత హార్డ్ గేమ్ ఉండదు. మనం ప్రిపేర్ కాకపోతే అది ఫిజిక్స్ హార్డ్, మనం ప్రిపేర్ అవుతే ఫిజిక్స్ ఈజీ అండి నీట్లో. ఓకేనా? నేను చాలా సంవత్సరాల నుంచి దీని మీద అనాలిసిస్ చేస్తున్నాను. సో దీని మీద కూడా చెప్తున్నాను. మరి ఈ విధంగా మీరు 100 మార్క్స్ స్కోర్ చేయండి. మరి బెస్ట్ ఆఫ్ లక్ అండి పిల్లలు.